స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తారీఖున ఆ రోజు జరిగే స్వాతంత్రోత్సవాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు తన యొక్క నిర్దేశిత లక్ష్యాలని భారతదేశ సముపార్జనకు, సమతుల్యతకు, సంక్షేమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని కలిసి నడిచేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ మన ప్రభుత్వం ఈరోజు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నేను అనే కార్యక్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాను. ముందుగా మీకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశాం. ఈ ప్రయాణం ఇలా మరింత ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరం ఒక విజన్తో పనిచేయాలి. ఒక సగటు పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సంక్షేమ అభివృద్ధిలో ముందుకు సాగాలని, పారిశ్రామికంగా రేపటి యువతకి ప్రాధాన్యత లక్ష్యాలు ఉండాలి అని ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. వికసిత భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా నేను ఈరోజు నుంచే నా విజన్ కోసం పనిచేస్తాను. మరి మీరు కూడా దీన్ని ఫాలో చేయండి, దీన్ని అప్లోడ్ చేయండి. లక్షల కోట్ల సంఖ్య ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. దీనిలోని వ్యవసాయ విధానాల్లో కూడా కొన్ని మార్పులు, కొంత సాంకేతికపరమైనటువంటి మార్పులు, అలాగే గత అనుభవాలు, ఆరుతడి పంటల్లో ఎక్కువ దిగుబడిని సాధించినటువంటి పరిస్థితుల్ని చంద్రమోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ సమయాల్లో ఎలా జరిగింది, మేము ఎలా పనిచేశాం, శాసనసభ్యులు ఇవాళ కృష్ణారెడ్డి గారు, సురేష్ గారు ఎలా ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, వాటిని ఎలా చేయాలనే విషయంలో చాలా విషయాలు ప్రస్తావనకు రావడం, అధికారులకు సూచనలు, ఆదేశాలు కూడా ఇవ్వడం. స్వయంగా నిన్న జిల్లా కలెక్టర్ గారు కావలి కెనాల్ పైన వెళ్ళి అక్కడ సైఫన్ దగ్గర 12వ కిలోమీటర్ దగ్గర సైఫన్లో జరిగినటువంటి పొరపాట్లు, అక్కడ ఇబ్బందులు, అక్కడ ఏ విధంగా నష్టం జరిగింది, దాన్ని కరెక్టివ్ మెజర్స్ ఎలా చేయాలనే దానిలో కలెక్టర్ గారు స్వయంగా చూసి శాసనసభ్యులు వాళ్ళందరూ చెప్పిన మీదట వారు కూడా కొన్ని నిర్ణయాలను చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా నెల్లూరు జిల్లా రైతాంగానికి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. శాసనసభ్యులందరూ తోడుగా ఉంటారు. ప్రాజెక్ట్ కమిటీలు కానీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, సాగునీటి సంఘాలు అందరితోటి కలిపి రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్, పోలీస్, రెవెన్యూ ఈ శాఖలన్నిటి సమన్వయంతో కమిటీలను వేసి ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ నీటిపారుదలని ముందుకు సాగించాలని, ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని కూడా అధికారులకి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 30 రోజుల పాటు చాలా క్రిటికల్ పాయింట్ ఇది. ఈ నెల ఇప్పటికే రైతులు వేసిన వరి పొట్ట దశకి చేరింది. కింద పెట్టేటువంటి ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి. ఏమాత్రం ఇక్కడ నీటిపారుదలలో నిర్లక్ష్యం జరిగిన రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని చెప్పడం జరిగింది. కాబట్టి 30 రోజుల పాటు పొలం గట్ల మీద, నీటిపారుదల కాలువల మీద అధికార యంత్రాంగం సాగునీటి కమిటీలతో పాటు ప్రాజెక్ట్ కమిటీల వరకు శాసనసభ్యులతో సమన్వయం చేసుకుంటూ నీటిపారుదల రైతాంగానికి అందించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొత్త విధానాలు ఉన్నాయి, పాత అనుభవాలు ఉన్నాయి. ఇటువంటి నీటి పారుదల రంగంలో ఒక్కొక్కసారి తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేశామనే అనుభవాలను కూడా ఇవాళ చర్చించుకోవడం జరిగింది. చాలా మంచి వాతావరణంలో జరిగిన ఈ సమావేశం
రైతాంగానికి ఉపయోగపడుతుందని, రైతు శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందనేటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని రైతులకి కలిగించడానికి ఒక ప్రయత్నం. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టు మీద నెల్లూరు జిల్లాలో కొంత భాగం, తిరుపతి జిల్లాలో కొంత భాగం రైతులకి సెకండ్ క్రాప్ ఇచ్చాం. కండలేరు రిజర్వాయర్ నుంచి కూడా ఆ నీటిని పరిమాణాన్ని అధికంగా ఇవ్వలేము. ఉన్నటువంటి నీటిని సక్రమంగా నిర్వహించి ఆ ప్రాంతంలో కూడా రెండవ పంటని పండించుకోవడంలో సక్రమమైన రీతిలో పనిచేయండి అని అక్కడి నుంచి తిరుపతి నుంచి వచ్చిన తెలుగు గంగ ఇంజనీరింగ్ అధికారులు ఏసీ గారు వారితో వచ్చిన అధికారులందరికీ చెప్పడం జరిగింది. రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్కి ఆగస్టు 15కి నేను ఒక రోజు ముందే తిరుపతి జిల్లాకు వెళ్తాను కాబట్టి నాకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్తో అధికారులతో సమన్వయం చేసి అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి తెలుగు గంగ సెకండ్ క్రాప్ను కూడా ఒకసారి రివ్యూ చేసి ఈ జిల్లాలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలని వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాళ జరిగిన ఒక సమగ్రమైన చర్చకి ఇచ్చినటువంటి ఆదేశాలు, సమన్వయం. థ్యాంక్ యూ.